హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆది బ్లౌజ్తో జాకెట్ కటింగ్ చూపిస్తానండి. ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. సైడ్ అడ్జస్ట్మెంట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలండి. బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఈ జాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. మనం హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకుని ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పొడవు ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి. మొత్తం పొడవు వచ్చేసి 14.5 ఇంచులు. ఈ 14 ఇంచులని ఇటువైపు కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ రెండు మార్కులను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయిపోయింది కదా, నడుము లూజ్ కొలుచుకోవాలి. నడుము లూజ్ కొలుచుకోవడం కోసం జాకెట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ చూసుకోవడం కోసం ఆ జాకెట్ ఈ విధంగా పెట్టేసుకుని క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్, అలాగే ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అప్పుడు ఇది ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి. ఇది 4.5 ఇంచులని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఖర్చు కోసం 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు షాల్ట్ వెడల్పు మార్క్ చేసుకోవాలండి. నెక్ వెడల్పు వచ్చేసి నేను 2 ఇంచులు పెడుతున్నాను. షాల్ట్ వెడల్పు మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ 1/4 ఇంచు ఖర్చు కోసం వదులుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి. మొత్తం 5 ఇంచులు. ఇదే 5 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే సంక డౌన్గా మార్క్ చేసుకోవాలి. సంక డౌన్ కూడా మార్క్ చేసుకోవడం కోసం ఆల్ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టి దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. సంక డౌన్ కోసం ఇలా ఒక లైన్ గీసుకోవాలి. అలాగే సంక డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి.
మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ ఇలా కర్వ్ కింద గీసుకోవాలండి. ఇది సంక డౌన్ సరిపోతుందో లేదో కొలుచుకోవాలి. సంక డౌన్ సంక లూజు సరిపోతుందో లేదో కొలుచుకోవాలండి. సంక లూజు సరిపోతుందో లేదో కొలుచుకోవడం కోసం ఆది బ్లౌజ్ హ్యాండ్ సంక ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలండి. 7 ఇంచులు కొలుచుకోవడం కోసం ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకుని కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలండి. అలాగే ఖర్చు కోసం 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదండి మనం. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకోవాలి. 2 లైన్లు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ మార్కింగ్ చేసుకోవడం కోసం బ్లౌజ్ని ఈ విధంగా నడుము లూజ్ కాడికి ఫోల్డ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ మీద ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి. 1 ఇంచు ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవాలి. 2 లైన్ డ్రా చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కోసం 4 మడతలుగా ఇలాగా ఫోల్డ్ చేసుకుని సైడ్ అడ్జస్ట్మెంట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వన్ ఇంచ్ మార్జిన్తో సేట్ పని కోసం 1 ఇంచ్ మార్జిన్తో లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు కొలుచుకోవాలండి. హ్యాండ్స్ పొడవు కొలుచుకోవడం కోసం ఆది బ్లౌజ్ హ్యాండ్స్ని తీసుకుని ఈ విధంగా వేసుకోవాలండి. ఈ జాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలండి. 6 ఇంచులు. ఇది 6 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సంకలో కొలుచుకోవాలండి. సంకలో కొలుచుకోవడం కోసం ఆది బ్లౌజ్ని ఇలా ఈ విధంగా వేసేసుకుని సంకలోజు కొలుచుకోవాలండి. సంకలోజు వచ్చేసి 7.5 ఇంచులని ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్స్ లూజ్ కొలుచుకోవాలండి. హ్యాండ్స్ లూజ్ కొలుచుకోవడం కోసం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి.
రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదండి, 2 ఇంచుల కానించి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల కానించి మార్కింగ్ దగ్గరికి ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. అంటే 5/3 ఇంచులు. 5/3 ఇంచులకి సగం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. అప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలండి. దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని కార్నర్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు ఎంత వచ్చిందో టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సగానికి మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక స్టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ రెండు మనకు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా వేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మనకి 2 మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సంఖ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు సంఖ లోడ్ తీసుకోవడం కోసం 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ కలుపుకుంటే విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులకి ఇక్కడ వైపు కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ కలుపుకుంటే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసేసుకుని ఉక్స్ పెట్టి కాజా పెట్టి పొడవు మార్క్ చేసుకోవాలండి. ఉక్స్ పెట్టి పొడవు
కాజు పెట్టి పొడవు వచ్చేసి 3.25 ఇంచులు. ఈ 3.25 ఇంచులుగా 1 ఇంచు కలుపుకుంటే 4.25 ఇంచులు అవుతుంది. ఈ 4.25 ఇంచులని ఇక మార్కింగ్ చేసుకున్న కానీ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాష్ ఎడల్పు మార్క్ చేసుకోవాలండి. మెయిన్ డాష్ ఎడల్పు మార్కింగ్ చేసుకోవడం కోసం మెయిన్ డాష్ ఎడల్పు మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా 2 ఇంచులకు మార్క్ చేసుకోవాలండి. అలాగే డాట్స్ ఎడల్పు వచ్చేసి 1.25 మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 1.25 మార్క్, సంక డౌన్ దగ్గర కూడా 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. సెంటర్ సైడ్కు స్టార్ట్ చేసుకున్న దగ్గర ఒక మార్కింగ్కి ఇలా టక్స్ పెట్టుకోవాలండి. ఈ 2 మార్కింగ్ కలుపుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాష్ పొడవు మార్కింగ్ చేసుకోవాలండి. మెయిన్ డాష్ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకొని డాట్స్ పొడవు ఎంత ఉందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇంకా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 2 డాట్స్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. 2 డాట్స్ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం నెక్ దగ్గర 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని ఉన్నది ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఆ 4 ఇంచుల్లో సగం తీసుకొని పొడవు వచ్చేసి 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. అది ఇటు సైడ్ 1/4 ఇంచు, ఇటు సైడ్ 1/4 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా లైన్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 డాట్స్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 3 డాట్స్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ 1-2 డాట్స్ మధ్య ఎంత ఎడల్పు వచ్చిందో అదేవిధంగా 3 డాట్స్ కూడా అంత ఎడల్పు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. దీనికి స్ట్రైట్గా ఇక్కడ మార్కింగ్ దగ్గర ఇలా గట్టిగా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సివర్ అడ్జస్ట్మెంట్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 3 డాట్స్ పొడవు మార్కింగ్ చేసుకోవాలండి.
మూడో డాట్స్ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ ఈ విధంగా వేడేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. పావించు ఇక్కడ ఒక పావించు మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా లైన్స్ తీసుకోవాలండి. ఇక్కడ ఒక స్టక్ పెట్టుకోవాలి. అలాగే అడుగు వైపు వెళ్ళడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ అడుగు వైపు కూడా మార్కింగ్ పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూసారు కదండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ కోసం క్లాత్ని ఇలాగా ఫోర్ మార్కులు వేసుకొని పొడవు కొలుసుకోవాలండి. చూడండి, అది జాకెట్ ఈ విధంగా జాకెట్ మీద ఈ విధంగా పెట్టేసుకుని క్లాత్ మీద ఇలా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే షేప్ బెల్ట్ అన్నది పర్ఫెక్ట్గా పెట్టి కాజీ పట్టి వైపుని తెలియడం కోసం ఇక్కడ ఒక స్టక్ పెట్టుకోండి. అంతేనండి. ఆది బ్లౌజ్ ఎలాగ ఉందో అలాగ కటింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.